హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాండ్రింగుల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు టమాటీ పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. 1/2 కేజీ టమాటీలు అయితే తెచ్చుకొని పైన తొడుములు అయితే తీసి 4 ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. టమాటీని స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి టమాటీ ముక్కలు అయితే అందులో వేస్తానండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా తీసుకొని సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం టమాటీలను అయితే ఫ్రై చేసుకున్నాను. మొత్తం వాటర్ అంతా పైకి అయితే వస్తుంది. బాగా ఫ్రై అయితే చేసుకున్నాను. సో ఎక్కడా కూడా టమాటీ ముక్కలు అవి లేకుండా మొత్తం టమాటీలన్నీ స్మాష్ అయిపోయాయి. తర్వాత 3 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను. ఇంకా మీరు కావాలి అనుకుంటే మీరైతే ఇంకో టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవచ్చు. నేనైతే 3 టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను. మొత్తం అంతా దగ్గరికి అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. ఎక్కడ వాటర్ లేకుండా మొత్తం టమాటీ పేస్ట్ అంతా దగ్గరికి అయితే అయిపోతుంది. ఎక్కడ వాటర్ లేకుండా ఆయిల్ అంతా పైకి తేలిలా ఫ్రై అయితే చేసుకున్నాను. సో నేనైతే పోపుకి కావాల్సిన వెల్లుల్లిపాయ రెమ్మలన్నీ తీసేసి పక్కనైతే రెడీగా పెట్టుకున్నాను. తర్వాత అయితే ఈ టమాటీ ముద్దనైతే ఫ్యాన్ కింద అయితే పెట్టి చల్లారబెట్టుకోవాలండి. వేడిగా అయితే చేస్తే బాగోదు. మనం వీలుగా ఉండదు మిక్సీ చేయడానికి. అందుకని ఫుల్గా అయితే చల్లారనిచ్చాక మిక్సీ జార్లో అయితే వేసి మిక్సీ అయితే పట్టేసాను. మెత్తగా కాకుండా మరి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా అయితే ఆడుకోండి. సో తర్వాత అయితే స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి అందులో వెల్లుల్లిపాయలు అయితే వెల్లుల్లిపాయలు అయితే వేసి బాగా ఫ్రై చేశాను. తర్వాత జీలకర్ర, ఆవాలు, వేపిన శనగపప్పు, మినపప్పు కూడా వేసి బాగా ఫ్రై అయితే చేసుకున్నాను. ఈ పప్పులు వేయడం వల్ల పచ్చడి అయితే బాగా కరకరలాడుతుందండి. పప్పులు అయితే బాగా తగులుతాయి. సో ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా పోపులో అయితే వేసి చిన్న మంట మీద అయితే ఫ్రై చేసుకున్నానండి. బాగా అయితే పోపు అంతా రెడ్గా వేగించుకోవాలి. తర్వాత అయితే ఈ టమాటీ ముద్దనైతే అందులో వేసేసి బాగా కలుపుకోవాలి, ఎక్కడ కూడా వాటర్ లేకుండా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్.